హలో హాయ్ అందరికీ రోజు లివర్ ఫ్రై చేస్తున్నాను. లివర్ ఫ్రై కోసం ఈ లివరు అలాగే ఇందులో ఉండే కందనకాయలు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని తర్వాత ఇవన్నీ కూడా నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలో ఈ ముక్కలన్నీ వేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసుకొని వాటర్ ఏం పోయిన అవసరం లేదు. స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుని ఇవి ఉడికించుకుంటూ ఉంటే వాటర్ వస్తూ ఉంటుంది. ఈ వాటర్ అంతా కూడా మరిగిపోయి ఈ ముక్కలన్నీ ఫ్రై అయ్యేంత వరకు కూడా ఈ వాటర్లోనే ఉడకనివ్వాలి. చూడండి మొత్తం అంతా కూడా వాటర్ ఎలా వస్తుందో. ఇదంతా కూడా లివర్లో ఉన్న వాటరే. మనం ఉడికించేటప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా పైకి వస్తుంది. తర్వాత ఈ వాటర్ అంతా కూడా మరిగిపోద్ది. మరిగిపోయిన తర్వాత చివరిగా కొంచెం ఆయిల్లోకి వస్తుంది. ఇందులో ఉన్న కొవ్వు అంతా కూడా. మీరు ఆయిల్ ఏం పాడైన అవసరం లేదు, ఫ్రైకి ఉపయోగించుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వాటర్ అంతా కూడా మరిగిపోయి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇందులో ఆయిల్ వస్తుందని చెప్పాను కదా, ఇదిగో ఆయిల్. ఈ ఆయిల్ అలాగే ఉంచేసుకుని ఇలాగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఎక్కువ ఆయిల్ పోసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ ఫ్రై చేసిన ముక్కల్లో ఆయిల్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసుకుని రెండు మిక్స్ చేసుకుని ఇవి 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసుకుని సరిపడా కొంచెం సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. జీలకర్ర పౌడర్ వేసుకున్న తర్వాత కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలా వేయించుకోవాలి. ఈ విధంగా మీరు కూడా చికెన్ లివర్ ఫ్రై ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. నేను చికెన్ లివర్ ఫ్రైని 2 విధాలుగా తయారు చేస్తాను. ఇంతకుముందు వీడియోలో కూడా చికెన్ లివర్ ఫ్రై తయారు చేశాను ఆనియన్స్ వేసి. ఇది ఆనియన్స్ లేకుండా తయారు చేస్తున్నాను. ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూశారు కదా, చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.